బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం టు దువ్వాడ మీదుగా ఎర్నాకల్ వెళ్లే టాటా నగర్ ఎర్నాకల్ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి 12:40 ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన లోకో పైలట్లు యలమంచిలి సమీపంలో రైలును ఆపారు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. టాటానగర్ టు ఎర్నాకల్ ఎక్స్ప్రెస్ రైల్లో 2 ఏసీ కోచ్లు పూర్తిగా కాలిపోయాయి. B1, M2 కోచ్లు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ 2 కోచ్ల్లో ఉన్న 158 మంది ప్రయాణికులను సిబ్బంది కాపాడారు. మంటల్లో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోయారు. మృతుడు విజయవాడకి చెందిన చంద్రశేఖర్ సుందరంగా పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. 2 ఏసీ బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గురైన 2 బోగీలను రైల్వే సిబ్బంది తొలగించింది. రైలు ప్రమాద ఘటనపై 2 FSL బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఘటనా స్థలాన్ని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలించారు. అగ్నికి ఆహుతైన బోగీలను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం టు దువ్వాడ మీదుగా ఎర్నాకల్ వెళ్లే టాటా నగర్ ఎర్నాకల్ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి 12:40 ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన లోకో పైలట్లు యలమంచిలి సమీపంలో రైలును ఆపారు. వెంటనే అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. టాటానగర్ ఎర్నాకల్ ఎక్స్ప్రెస్ రైల్లో 2 ఏసీ కోచ్లు పూర్తిగా కాలిపోయాయి. B1, M2 కోచ్లు మంటల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ 2 కోచ్ల్లో ఉన్న 158 మంది ప్రయాణికులు సిబ్బంది వారిని కాపాడారు. మంటల్లో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోయారు. మృతుడు విజయవాడకి చెందిన చంద్రశేఖర్ సుందరంగా పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. 2 ఏసీ బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి పూర్తిగా దగ్ధమైందని చెప్పొచ్చు. ప్రమాదానికి గురైన 2 బోగీలను కూడా రైల్వే సిబ్బంది తొలగించింది. రైలు ప్రమాద ఘటనపై 2 FSL బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఘటనా స్థలాన్ని అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలించారు. అగ్నికి ఆహుతైన బోగీలను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి అంటుకొని ఇదంతా వస్తుంది. తుమ్మిది ఉంటే ఫస్ట్ మన ఫస్ట్ ఆఫ్ చేశారు. ఆఫ్ అయింది. ట్రైన్ కూడా ముందు లేదన్నా. అన్నా ఇంకో
బండి కంటే ఫోన్ చేయమట్లేదు. హెల్మెట్ 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 పవర్ ఆఫ్ చేశారు. ఆఫ్ అయింది ఆఫ్ అయింది. ట్రైన్ కూడా మూసేయాలి ముందుకు లేవాలి. అన్న ఇంకో బండి కంటే ఫోన్ చేయమట్లేదు. హెల్మెట్ 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 హెల్మెట్